సో ఇది ఫ్రెండ్స్. సో సో ఇలా ఉంటుందన్నమాట. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ ఫినిష్ అయిన తర్వాత కొంతమందికి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదాని ఉంటుంది, కొంతమందికి కంపెనీలో జాయిన్ అవుదాని ఉంటుంది. సో కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు, గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్దామా లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ అవుదామా. సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయిన వెంటనే ఒకవేళ మీరు హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే, పీజీ చేయాలనుకుంటే ఎంఎస్సీకి అడేయండి ఫ్రెండ్స్. ఎంఎస్సీ చేసేయండి. మీరు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వచ్చి పెట్టే డబ్బులతో ఎంఎస్సీ అయిపోతుంది అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి జాబ్ అనేది గిటిన్ అవుతారు. లేదు ఎంఎస్సీ చేయాలనుకుంటే మీకున్న గ్రాడ్యుయేషన్తోనే ఏదో కంపెనీలో జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఓన్లీ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అని చెప్పను, ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ఏదో అడ్మిన్ బ్లాక్ ఆఫీస్ వర్క్ ఏదో ఒకటి కంపెనీలో అయితే జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీరు జాయిన్ అయ్యి అందులో చేస్తూ ఉండగానే ఒకవేళ మీకు టైం ఉండొచ్చు, బోల్ టైం ఉంటుంది, 8 hours డ్యూటీ అయిపోయిన తర్వాత ఆ టైంలో మీరైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ చదువుకోండి. ఒకవేళ మీరు ప్రిలిమ్స్ ఈవెంట్స్ అని అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్కి మీకు టైం ఉంటే అప్పుడు మాత్రం టైం సెలవు తీసుకొని సిన్సియర్గా అయితే అప్పుడు చదవండి, అవుతా అవ్వచ్చు మేబీ. లేకపోతే మళ్ళీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వేరే కంపెనీలోకి జాయిన్ అవ్వచ్చు. సరే మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఎందుకంటే పదే చెప్తుంటే దీని గురించి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఏదో కంపెనీలో అయితే జాయిన్ అయిపోండి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు మంచి ఎంఎన్సీ కంపెనీలోకి అయితే మీరు మారచ్చు. సో అంతేకాని నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాను, జాబ్ పడతానని చెప్పేసి మీ టైం వేస్ట్ చేసుకుంటే మీ కెరియర్ గ్యాప్ వస్తుంది. తర్వాత మేము ఫ్రెషర్గా కూడా ఏ కంపెనీలోనే తీసుకోవద్దు, తర్వాత మీరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో నీతో చదువుకుంటే నీ ఫ్రెండ్ ఒక 40K 45K తీసుకుంటాడు ఒక 5 years తర్వాత, నువ్వు మాత్రం మళ్ళీ ఫ్రెషర్గా 14,000 15,000కి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళైతే నిన్ను హైర్ చేసుకోరు. ఒక పక్క గవర్నమెంట్ జాబ్ రాదు, ఒక పక్క ప్రైవేట్ జాబ్లోనే సెటిల్ కాలేవు. ఏం చేయాలని ఆలోచిస్తూ నీ కెరియర్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావు. సో అందుకనే కెరియర్ గురించి ప్లానింగ్ లేని వాళ్ళు, కెరియర్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలో తెలియని వాళ్ళు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నేను ఏ విధంగా ఫాలో చేసుకోవాలి, ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రతి వీడియో మీకు చేస్తూ ఉంటాను. అలాగే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఇంటర్వ్యూ జరిగినా మన ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీరు లైక్ చేయండి. నాకు ఎంతో ఎనర్జెటిక్గా బూస్టింగ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.